హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ది బెస్ట్ ఫుడ్స్ ఏంటి, ఏ ఫుడ్స్ తీసుకుంటే హెల్తీ లివింగ్ అనేది అచీవ్ చేయొచ్చు, లేదంటే ఏ గోల్నైనా సరే అచీవ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రతి ఫుడ్ కూడా మంచి ఫుడ్డే. ప్రపంచంలో ఏ ఫుడ్ కూడా బ్యాడ్ ఫుడ్ అనేది లేదు. అలాగే ఈ ఫుడ్ గుడ్ ఫుడ్ అని ఎక్కడ లేదు. ఏదైనా సరే మీరు లిమిటేషన్ ఫ్యాక్టర్లో తీసుకుంటే అన్నీ కూడా మంచి ఫుడ్సే. అది స్టార్చెస్ అవ్వచ్చు, ఏదైనా రైస్ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, రోటీ అవ్వచ్చు, కార్బ్స్, ప్రోటీన్, ఎనీ సోర్స్ మీరు ఏదైనా తీసుకోండి, అన్నీ మంచివే. కానీ ఏదైనా సరే ఎక్స్ట్రీమ్లో తీసుకుంటే మాత్రం దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు, నెగిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడో ఒక బీచ్కో లేకపోతే ఒక ఐలాండ్కి వెళ్ళి ఇరుక్కుపోయా. అక్కడి నుంచి నాకు రావడం కుదరలేదు. కానీ అక్కడ నేను ఒక 2 మంత్స్ ఫిక్స్, ఇక 2 మంత్స్ అక్కడే ఉండాలి అనుకోండి. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటానంటే, ఫస్ట్ ప్రోటీన్ సోర్సెస్ కోసం ఎగ్స్ని తీసుకున్నాను అనుకోండి. ఎందుకు తీసుకుంటాను, అక్కడ ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉందో ఎగ్స్ కనబడితే ఓకే ఎగ్స్ని పిక్ చేసుకుంటా. ఎగ్స్లో గుడ్ అమౌంట్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ దానిలో ఎక్కువ ఉంటాయి. అలాగే దీంతో పాటు ఎగ్స్ అనేది ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్ కాబట్టి మీరు ఫుడ్ ఆ ఎగ్స్ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా డైజెస్ట్ చేసుకోగలదు మీ బాడీ, కంపారిటివ్లీ బీఫ్ కానీ మటన్ కానీ పోల్చుకుంటే. సో అందుకని నేను ఎగ్స్ని పిక్ చేస్తాను. అలాగే సెకండ్కి వచ్చేసరికి అదే ప్రోటీన్ సోర్సెస్ నుంచి చికెన్ ఉందనుకోండి. ఆబ్వియస్లీ చికెన్ అనేది కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే కాబట్టి చికెన్ని కంపల్సరీ పిక్ చేస్తాను. దీంతో పాటు యోగట్ లేదా కర్డ్ ఉందనుకోండి, 100% తీసుకుంటా. చాలామంది ఏంటంటే కర్డ్ తీసుకుంటే, యోగట్ తీసుకుంటే ఫ్యాట్ అయిపోతారు, సో దీనివల్ల ఫ్యాట్ లాస్ అవ్వరు అనుకుంటూ ఉంటారు. కానీ కర్డ్ కానీ యోగట్ కానీ ప్రోబయోటిక్ ఫుడ్, ది బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్ అని చెప్పాలి. మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ తింటున్నా సరే మీ గట్ హెల్త్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రోబయోటిక్ ఫుడ్స్ని కంపల్సరీ మీ డైట్ ప్లాన్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే యోగట్లో కానీ కర్డ్లో కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి మీ జాయింట్స్ హెల్దీనెస్ కోసం, మీ స్కిన్ షైనీ కోసం, మీ గట్ హెల్త్ ఇంప్రూవైజేషన్ కోసం యోగట్ని కానీ కర్డ్ని కానీ డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం ది బెస్ట్ థింగ్. అలాగే గీ అనేది కూడా ఒక చిన్న మిస్కన్సెప్షన్, ఫ్యాట్ అని. గీని కూడా నేను పిక్ చేసుకుంటా, ఎందుకంటే గీలో గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా ఉంటాయి, ఎస్పెషల్లీ దేశీ గీ. సో దేశీ గీ డైలీ 1 టేబుల్ స్పూన్ కనుక మీరు ఏదో ఒక మీల్లో కన్జ్యూమ్ చేయడం వల్ల మీ జాయింట్స్ హెల్త్ కానీ, మీ స్కిన్ కానీ, మీ మసిల్ రికవరీకి కానీ, అట్ ద సేమ్ టైం మీ మెటబాలిక్ ఫంక్షన్కి కూడా ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. దీంతోపాటు వెజిటేబుల్స్కి వచ్చేసరికి, వెజిటేబుల్స్ అయితే నేను సింపుల్గా చూస్ చేసుకునేది బ్రాక్లీ కానీ, స్పినాచ్, లేదా ఎనీ లీఫీ వెజిటేబుల్స్ని ఎక్కువ చూస్ చేసుకుంటే, ఎందుకంటే దానిలో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నైట్రేట్ ఫుడ్స్ని చూస్ చేసుకోవడం వల్ల, అంటే ఎక్సర్సైజ్ అయిన తర్వాత మసిల్ సోర్నెస్ని తగ్గించడానికి, లేదంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని నేను పిక్ చేసుకుంటా. అలాగే ఫ్రూట్స్కి వచ్చేసరికి ప్రతి ఫ్రూట్ మంచిదే, కానీ పర్టికులర్గా తీసుకోవాలంటే కనుక పొమగ్రానేట్ కానీ, లేదంటే పైనాపిల్ తీసుకుంటా. పొమగ్రానేట్ సో ఎక్సర్సైజ్కి ముందు తీసుకుంటే దానిలో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు ఒక ఫోకస్ని కానీ, కాన్సన్ట్రేషన్ కానీ పెంచుతుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ దానిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో పైనాపిల్ అనేది ప్రోబయోటిక్ ఫుడే. సో దీనివల్ల మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అనేది బాగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళు ఫుడ్ తక్కువ తీసుకున్నా సరే సో మార్నింగ్ మోషన్కి వెళ్ళేటప్పుడు కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. పైనాపిల్ మీరు ఒక్కసారి 2 days ట్రై చేసి చూడండి. ప్రతి మీల్ తర్వాత జస్ట్ ఒక 2 to 3 pieces మీరు కన్జ్యూమ్ చేసి చూడండి. సో మీ గట్లో ఆ చేంజెస్ని మీరే నోటీస్ చేయగలరు. అలాగే నేను ఐలాండ్లో ఇరుక్కున్నాను కాబట్టి అక్కడ దొరికే చేపలో ఏవో పట్టుకుంటే, సో ఎనీ సోర్స్ ఆఫ్ ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ అది సామాన్ అవ్వచ్చు, తెలాపియా అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ కోసం ఫిష్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకంటే దానిలో omega-3 ఫ్యాట్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన కార్డియాక్ హెల్త్ ఇంప్రూవైజేషన్కి, అలాగే డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ సోర్సెస్ మన బాడీ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇంకొక చిన్న మిత్ ఏంటంటే రైస్. నా గోల్ ఏదైనా కానీ, ఈవెన్ మసిల్ బిల్డింగ్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, లేదా కటింగ్ ఫేస్లో ఉన్నా సరే అట్లీస్ట్ డైలీ 1 meal అయినా సరే నేను రైస్ని ఇంక్లూడ్ చేసుకుంటా. సో రైస్ అనేది మీ బాడీకి ఒక ఫ్యూయల్ లాగా, దాన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు. బట్ ఎంత తినాలనేది మీకు తెలియాలి. రైస్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ బాగుంటుంది, మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఎక్సర్సైజ్ని ప్రొడక్టివ్గా చేయగలరు, మూడ్ స్వింగ్స్ రాకుండా ఉంటాయి, మసిల్ రికవరీ బాగా అవుతుంది. అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ అనేది బాడీకి బాగా క్రియేట్ అవుద్ది. పోనీ రైస్ తినడం మీకు ఇష్టం లేదు, అట్లీస్ట్ ఏదో ఒక కార్బోహైడ్రేట్స్ లైక్ రోటీ తీసుకోండి,
రోటీలో కంపారిటివ్లీ రైస్ కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ క్యాలరీస్ చూసుకుంటే పెద్ద డిఫరెన్సెస్ ఏ ఉండవు. సో ఒకవేళ మీరు డిన్నర్ కొంచెం లేట్గా చేస్తాను అనుకుంటే మాత్రం రైస్ని అవాయిడ్ చేసి రోటీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అది రెగ్యులర్ రోటీ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, లేదంటే జోవార్ రోటీ అవ్వచ్చు, ఏదైనా సరే. సో మీకు ఏదైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే సో దానికోసం కూడా రోటీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో వీట్ బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, సో మీ డయాబెటిక్ అయినా సరే షుగర్స్ని ఓవరాల్గా కట్ చేయమని చెప్తూ ఉంటారు. సో హెల్తీ షుగర్స్ కోసం మీరు డైలీ హనీని కన్జ్యూమ్ చేయొచ్చు. హనీ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్పైక్ చేయదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, ఇన్సులిన్ని మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో బట్ ఏం చేసినా సరే ఎక్స్ట్రీమ్లో కన్జ్యూమ్ చేయడం అనేది ఏదైనా సరే నెగిటివ్ ఎఫెక్ట్సే కనపడతాయి, కానీ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉండవు. నేను గనక చూస్ చేసుకుంటే కంపల్సరీ ఇలా ఈ 10 ఫుడ్స్ని నా రెగ్యులర్ డైట్లో ఉండేటట్టుగా నేను చూసుకుంటా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఫుడ్ కూడా మంచి ఫుడ్డే, బ్యాడ్ ఫుడ్ అనేది ఎక్కడా ఉండదు. దీని నుంచి నాకు వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, నా బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆ రెస్పాన్స్ రేట్ ఏంటనేది నాకు ఎక్స్పీరియన్స్తో తెలిసింది కాబట్టి సో 100% నేను ఈ 10 ఆ ఫుడ్స్ని నేను చూస్ చేసుకొని నేను అనుకున్న గోల్ని అచీవ్ చేయడానికి కంపల్సరీగా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటా. సో మీరు కూడా మీ న్యూట్రిషన్ ప్లాన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలంటే ఒక ప్రొఫెషనల్ కోచ్, ఒక ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ హెల్ప్ అనేది కంపల్సరీ కావాలి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ గైస్. థ్యాంక్ యూ. సీ సూన్.